మేము దయచేసి కూర్చుందామండి. హాట్ వాటర్. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. దానియేలు గ్రంథాన్ని ఎందుకు ధ్యానం చేస్తున్నాము మనం ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే చివరి దినాల్లో ఉన్న మనకి ఇది ఒక ట్రావెలర్స్ కంపాస్గా, ఒక దిక్సూచిగా మనల్ని గైడ్ చేస్తుందని, దేవుని రాకడ కొరకు సిద్ధపడే రక్షించబడిన క్రైస్తవులుగా మనం ఎక్కడ మిస్ గైడ్ కాకుండా సరైన మార్గంలో వెళ్ళాలి అని ఆలోచనతో దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వరుసగా 4 అధ్యాయాలు మనం ధ్యానం చేసి 5, 6 విడిచిపెట్టి 7, 8 ధ్యానం చేసాం. క్రోనలాజికల్ ఆర్డర్లో అంటే కాలాన్ని బట్టి చూస్తే 4th చాప్టర్ తర్వాత 7th, 8th చాప్టర్స్ జరిగినాయి. దాని తర్వాత 5th చాప్టర్ జరిగింది అని లాస్ట్ వీక్ మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దేవుణ్ణి నిజంగా ప్రేమించడం అంటే ఏంటో అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుని, బబులోను సామ్రాజ్యం యొక్క పతనాన్ని మనం చూసాం. బబులోను సామ్రాజ్యం పతనమైపోయింది. దర్యావేజు రాజు బెల్షస్సరుని చంపేసి ఆయన రాజు అయ్యాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దర్యావేషునకు ఇష్టమాయెను, వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఎందుకంటే దానియేలు 7వ అధ్యాయమేమో బెల్షస్సరు ఫస్ట్ ఇయర్లో ఆయనకు దర్శనం వచ్చిందని, దానియేలు 8వ అధ్యాయమేమో బెల్షస్సరు 3వ సంవత్సరం పరిపాలన చేస్తున్నప్పుడు దానియేలుకు దర్శనం వచ్చిందని చదివాం. దాని తర్వాత బెల్షస్సరు యొక్క లాస్ట్ డేస్ దానియేలు 5వ అధ్యాయంలో మనకు కనిపించినాయి. అక్కడితో బబులోన్ సామ్రాజ్యం అయిపోయి మాదాయి పర్షియా అంటే మాదాయి పర్షియా యొక్క అంటే పరిపాలన భూలోకంలో స్టార్ట్ అయింది. ఈ దర్యావేజు అనే రాజుని ఈ యోధా దేశం మీద అధికారిగా నియమించినప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేజు ఇష్టమాయను. అంటే మనం ఎస్తేరు గ్రంథం చదివితే పర్షియా రాజు పరిపాలన చేసేటప్పుడు 127 ప్రావిన్సెస్ అంటే సంస్థానాలు ఉన్నాయని మనకి ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ పర్షియన్ రూల్ అప్పుడే ఈ మాదాయి పర్షియా పరిపాలనలోనే ఎస్తేరు రాణిగా అక్కడ ఆ దేశంలో ఉందన్న సంగతి మనం చదివితే అర్థమవుతుంది. అప్పుడు అంటే ఎస్తేరు రాణి అయినప్పుడు 127 ప్రావిన్సెస్ సంస్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇక్కడ 120 సంస్థానాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో రాజు ఏం చేశాడంటే ఈ ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క హెడ్ని పెట్టాడు. అంటే ఎలా అయితే ప్రెసిడెంట్ పైనుండి ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటాడో అట్లా ఈ 120 సంస్థానాలకి అధిపతుల్ని ఆయన నిర్మించాలి అని చెప్పి ఇష్టపడ్డా. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజు గమనించండి, ఈ 120 మంది మీద 3 హెడ్ చేశాడు. ఈ 3లో దానియేలు నెంబర్ 1 ముఖ్యుడు. సో 120 మంది అధికారులు ఉన్నారు. అంటే ఆ రాజ్యాన్ని మొత్తాన్ని 120 సంస్థానాల్ని పరిపాలన చేసే అధికారులు ఉన్నారు. వీళ్ళ మీద 3 మెయిన్ ముఖ్యులు ఉన్నారు. ఈ 3లో ఎవరున్నారు?
దానియేలు ఉన్నాడా? రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్ప చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. అధికారులు అందరూ ఎవరికి చెప్పాలా? ఈ ముగ్గురికి చెప్పాలా? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. మీరు గమనించండి, ఈ 6వ అధ్యాయంలో నిజమైన సాక్ష్యం అంటే ఏంటో కనిపిస్తుంది. ట్రూ టెస్టిమనీ కనిపిస్తుంది. దానియేలుకి ఆ టైంకి దగ్గర 80 నుంచి 90 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ టైంకి ఎప్పుడే ఈ పర్షియా రాజు పరిపాలనలోకి వచ్చి దానియేలుని ముఖ్యుడిగా అందరికంటే టాప్ పొజిషన్లో పెట్టినప్పుడు డానియేల్ ఏజ్ 80 to 90 ఇయర్స్ అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటుంది. హిస్టోరియన్స్ నోట్ చేశారు. మీరు గమనించండి, దానియేలు ఎప్పుడు వచ్చాడు పవర్లోకి? దేవుడి చేత ఎప్పుడు సెలెక్ట్ చేయబడ్డాడు? 17 సంవత్సరాల వయసు. 17 ఇయర్స్ ఏజ్ నుంచి 80 to 90 ఇయర్స్ అంటే 63 to 73 ఇయర్స్ దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క అనుగ్రహంలో అంతకుముందు ఉన్న సూపర్ పవర్ అంటే బబులోన్లో టాప్ పొజిషన్లో ఉండి జనరల్గా శత్రురాజు ఈ దీంట్లోనే ఈయన బానిస. మళ్ళీ ఈ రాజును ఓడించిన నెక్స్ట్ రాజ్యంలో కూడా మొదటి రాజ్యంలో బానిసగా ఉన్నోడిని తీసుకెళ్ళి టాప్ ప్లేస్లో నిలబెట్టాడు దేవుడు. అంటే అది కూడా 63 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాలు ఆ ప్లేసులో అక్కడ ఉండిన తర్వాత దానియేలు గురించి ఇచ్చిన టెస్టిమనీ ఏంటి తెలుసా అండి? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి అని ఉంది. ఎక్సలెంట్ క్యారెక్టర్ కలిగినాడు అంట దావీదు. ఎన్ని సంవత్సరాలు పొజిషన్లో ఉన్నాడు? 73 సంవత్సరాలు పొజిషన్లో ఉన్నాడు. ఒక దేశానికి బానిసగా వచ్చి 17 సంవత్సరాలు అప్పుడు పొజిషన్లోకి వెళ్ళి 73 సంవత్సరాలు అంత పొజిషన్ని అనుభవిస్తా క్యారెక్టర్ కాపాడుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? టూ మచ్. అది 73 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, టాప్ పొజిషన్లో, దేశమే కాదు ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. రాజు కిందకి ఈయనే, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి కింద దానియేలు 73 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. ఆ పొజిషన్ని 73 సంవత్సరాలు నిలబెట్టుకుని బైబిల్ ఏం చెప్తుందంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అని. చాలామంది దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో సింహాల బోనినే మన కళ్ళతో చూస్తాం, కానీ ఆ సింహాల బోన్లో పడవేసిన దానియేలు యొక్క క్యారెక్టర్ని చూడటానికి మనం ట్రై చేయం. దేవుడు సింహాల బోన్లో దానియేలుని ఎలా కాపాడాడో మనల్ని కూడా అలా కాపాడాలని మనం ఆశపడతాం, కానీ దానియేలు బోన్లో సింహాల బోన్లో పడిపోయిన దానియేలు 73 సంవత్సరాలు ఉన్నతమైన పొజిషన్లో ఉండి దేవుని దాసుడిగా తన క్యారెక్టర్ని కాపాడుకుని అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా 73 ఇయర్స్ తను బ్రతికాడు అన్న సత్యాన్ని మనం గమనించడానికి జనరల్గా ఇష్టపడం. టెస్టిమనీ ఏంటో తెలుసా అండి? నేను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే సింహాల బోన్లో నుంచి కాపాడటం పెద్ద టెస్టిమనీ కాదు. దేవుడు గొప్పడు, దేవుడు ప్రేమ కలిగినోడు, దేవుడు కృపామయుడు. సింహాల నుంచి కాపాడటం ఏంటి? ఎప్పటి నుంచి మన జీవితం మొదటి రోజు నుంచి లెక్కేసుకుంటూ వెళ్తా ఉంటే ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తాడు. అది పెద్ద దానియేలు సింహాల బోన్లో నుంచి కాపాడిన గొప్ప విషయం అని అనుకుంటావో, కానీ పుట్టినరోజు నుంచి మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటున్నా. నేను మీకు ఒక విషయం ఇంతకు ముందు చెప్పా. సెకండ్ వరల్డ్ వార్లో హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు పడినప్పుడు రష్యన్స్ ఏం చేశారు అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఎట్లా అని చెప్పి చాలా డీప్లో, అంటే చాలా లోతుగా బంకర్స్ని కట్టుకుని
ఆ బంకర్స్లో జీవించడానికి ఆక్సిజన్ కాదు, న్యాచురల్ ఎయిర్, బయట ఉండే గాలి వేరు, ఆక్సిజన్ సిలిండర్లో కేవలం ఆక్సిజన్ ఉంటుంది. న్యాచురల్ గాలిని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ల్యాబొరేటరీస్లో గంట సేపు మనం ఊపిరి పీల్చుకోవడానికి పనిచేసే న్యాచురల్ ఎయిర్, మామూలుగా సాధారణమైన గాలి ల్యాబొరేటరీలో తయారు చేయడానికి 1947లో 16 లక్షలు అయిందంట గంట విలువ. దేవుడు చేసే అద్భుతాల్ని మనం లెక్కేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ కూడా ఉట్టి సింహాల బోన్ ఒక్కటేనా, లేకపోతే షడ్రేక మేషేక అబేద్నెగోల్లో ఆ మంటలు ఒక్కటైనా దేవుడు చేసింది, ఎర్ర సముద్రం చీల్చడం ఒక్కటైనా దేవుడు చేసింది. మన జీవితాల్లో వ్యక్తిగతంగా చూసుకుంటేనే మనం లెక్కించలేనన్ని అద్భుత కార్యాలు దేవుడు మన లైఫ్లో చేస్తాడు. కానీ నిజమైన దమ్మున్న సాక్ష్యం ఏంటి తెలుసా? 73 సంవత్సరాలు టాప్ ప్లేస్లో ఉండి క్యారెక్టర్ చెడిపోకుండా నిలబడగలిగిన దానియేలు నిజమైన సాక్ష్యం. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆ సాక్ష్యం, పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు ఆ సాక్ష్యాన్ని. నేను ఇంతకుముందు ఎహెజ్కేలు చెప్పిన మాటలు కూడా ఒకసారి గుర్తు చేశా. ఎహెజ్కేలు కూడా ఏం చేస్తాడంటే దానియేలుని, అంటే నిజమైన జ్ఞానిగా, నిజమైన మ్యాన్ ఆఫ్ విజ్డమ్గా ఎవరిని చూపిస్తాడు? దానియేలు చూపిస్తాడు. 73 years ఆఫ్ పొజిషన్, ప్రపంచంలో నెంబర్ 2. కళ్ళు ఎక్కడికి ఎక్కలేదు, మనిషి 90 సంవత్సరాలు వచ్చిన అంతే ఉన్నాడు. శత్రువురాజు కూడా ఆ రాజు కింద బానిసను తీసుకొచ్చి ప్రపంచంలో నుంచి వచ్చే లెక్కలన్నిటినీ చూడటానికి పైన పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే చాలా తక్కువ కనిపిస్తాయి ఇట్లాంటి సాక్ష్యాలు. సికింద్రాబాద్లో అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ అని, న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ అని ఒక చర్చ్ ఉంది. ఈ చర్చ్ స్టార్ట్ చేయకముందు అక్కడికి వెళ్ళేవాడిని. నేను చూసిన అతి శ్రేష్టమైన దైవజనుల్లో ఆ చర్చిని ఎస్టాబ్లిష్ చేసిన పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఎర్నల్ స్టబ్స్ అని. ఆయన చనిపోయిన రోజు అదేదో విజయోత్సవం సభలాగా జరిగింది కానీ ఫ్యూనరల్ సర్వీస్ లాగా లేదు. 25th యానివర్సరీ చర్చ్ది జరగాలి, ఆ నెక్స్ట్ 2-3 డేస్లో జరుగుతుంది అనగా ఆ పని చేస్తా నైట్ 1 o'clockకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోతే ఆయన గురించి ఈ ఫ్యూనరల్ సర్వీస్ జరుగుతూ ఉందంటే, ఫ్యూనరల్ అక్కడ జరిగింది, ఇక్కడ బాడీని తీసుకెళ్ళబోయే ముందు చర్చిలో ఒక సర్వీస్ పెట్టారు. చాలామంది క్రిస్టియన్స్, గొప్ప గొప్ప క్రైస్తవ సేవకులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే ఒక ఆంధ్రా బ్యాంక్ మేనేజరు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందూని, ఈ చర్చ్ అకౌంట్ మా బ్యాంకులో ఉంటుంది, నేను ఆ బ్యాంక్ మేనేజర్ని, ఆఫరింగ్ నాకు తెలిసి 10% 1,50,000 వేసేవాళ్ళు తెలుసు నాకు. అంటే ఒక వారంలో ఒక 4 రోజులు చర్చి రెంట్ 5.5 లక్షలు కడతారు వాళ్ళు. చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో మనీ వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఒకవేళ నేను ఈయన గురించి చెప్పగలిగింది ఏంటంటే, సండే వచ్చిన ఆఫరింగ్ని బ్యాంక్కి వేయడానికి కానీ పాస్టర్ గారు వస్తే ఆయన డబ్బులు ఇచ్చి ఇంత అమౌంట్ అని చెప్తే మా బ్యాంకులో స్టాఫ్ ఎవ్వరు డబ్బులు లెక్క పెట్టరు, లెడ్జర్లో డైరెక్ట్గా నోట్ చేసేసుకుంటారు అమౌంట్ అని ఆ పాస్టర్ గారి గురించి సాక్ష్యం చెప్పారు. గొప్ప సేవకుడు అని ఆయన చెప్పలేదు కానీ ఆయన హిందూ తెలియదు ఆయనకి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొన్ని లక్షల్లో వస్తాయి డబ్బులు, ఎక్కడైనా తేడా వస్తే రాసినోడు వేసుకోవాలా, మాట మారితే డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో ఇంత అమౌంట్ అని నోటుతో చెప్తే డబ్బులు లెక్క పెట్టకుండా రికార్డులో రాసుకునేవాళ్ళంట. అంటే మనిషి క్యారెక్టరు అట్లాంటిది. నాకు ప్రభా వాట్ ఎ విట్నెస్ అనిపించింది, నిజమైన సాక్ష్యం అనిపించింది అది. అంటే ఎన్ని రకాలు ఎన్ని చెప్పుకున్నా కానీ అంటే దేవుడు నమ్మినోడు ఇలా ఉంటాడు అని ఒక అన్యుడు చెప్పిన సాక్ష్యం చాలా బ్యూటిఫుల్ అనిపించింది. బైబిల్లో మనం ఒక చిన్న అకౌంట్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దామండి. 2వ దినవృత్తాంతాలకు వెళ్దాం.
26వ వచనంకి వెళ్దాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. దానియేలు లాగానే అతి చిన్న వయసులో రాజైన ఒక రాజు ఉన్నాడు అక్కడ. చదవండి అమ్మా. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత 16 సంవత్సరాలకి రాజు అయ్యాడు. స్టార్టింగ్ ఎలా ఉంది? దేవునికి దృష్టికి యథార్థంగా ప్రవర్తించడా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. చూడండి, జకర్యా అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? దేవుడిని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడా. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్దోదు ప్రాకారమును పడగొట్టి అష్దోదు దేశములోను ఫిలిష్తీయుల దేశములోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గుర్బయలతోనూ నివసించిన అరబీయులతోనూ మెహునీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అను వాని చేతి క్రింద నుండిరి. ఖజానాదారుడగు మయసాయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలలు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల. చాలండి. ఏం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ కన్స్ట్రక్షన్లో, వ్యవసాయంలో, యుద్ధంలో, దేవుని కొరకు చేసే పనిలో ప్రతి దాంట్లో చాలా వండర్ఫుల్గా ఎక్సెల్ అవుతూ ఉన్నాడు. 16 ఇయర్స్ అప్పుడు రాజు అయ్యాడు. దేవుడిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. దేవుడితో ఉండడం మొదలుపెట్టాడు. దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఏరియాలో ఆయనకి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఒక్క దాంట్లో జ్ఞానం కాదు. అటు వ్యవసాయంలో ఉంది, ఇటు యుద్ధంలో ఉంది, అటు కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉంది, ఇటు దేవునికి సంబంధించిన సేవకు సంబంధించి మందిరానికి సంబంధించిన విషయాల్లో ప్రతి దాంట్లో దేవుడు ఆయన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అయితే 15వ వచనం నుంచి చూడండి. 15వ వచనం కాదు, 16వ వచనం నుంచి చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత, ఆయన స్థిరపడిన తర్వాత, ఇది మనం కొంచెం అండర్లైన్ చేసుకోవాలి. ఫుల్గా సెటిల్ అయ్యాడు అన్ని ఏరియాస్లో కంప్లీట్గా సెట్ అయ్యాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతను మనసులో గర్వించి చెడిపోయాడు. 50 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 16 ఇయర్స్ నుంచి దేవుడు ఆయన్ని బ్యూటిఫుల్గా వాడుకుంటున్నాడు. దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. దేవుడు అడిగింది చేస్తున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ విక్టరీ ఇస్తున్నాడు. మనిషి కొంచెం సెటిల్ అవ్వగల ఏమొచ్చింది? గర్వం వచ్చింది.
బైబిల్లో సైతాను దగ్గర నుంచి, లూసిఫర్ దగ్గర నుంచి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉంటాయి తెలుసా. వీళ్ళెవరు అన్యులు కాదు, దేవుడు తెలియనోళ్ళు కాదు, దేవుడి ప్రేమను అనుభవించిన వాళ్ళు కాదు. దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూసి ఒక పొజిషన్ వచ్చిన తర్వాత పొజిషన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనిషికి గర్వం వచ్చింది. ఇదేం గర్వం అనుకుంటున్నారు? ఆధ్యాత్మిక గర్వం. మనిషికి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను స్పెషల్గా సెట్ చేసుకున్నాడు అని దేవుడిలో నేను ఏదో అనుకున్న ఫీలింగ్తో వచ్చిన గర్వం. దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రైడ్. బ్యూటిఫుల్గా స్టార్ట్ అయింది లైఫ్. దేవుళ్ళో అంత గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చూశాడు. చూసి ఆయన స్థిరపడిన తర్వాత బైబిల్ ఏమంటుందంటే, అతడి మనసు గర్వించి చెడిపోయాను, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఎంత లెక్కలో వెళ్ళింది అంటే, దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఏవని? ఆ టైంలో మందిరంలో పని చేయాల్సింది కేవలం యాజకులు మాత్రమే. అది దేవుని దగ్గర ఉండిన ఆర్డినెన్స్. అది దేవుడు ఎదుట ప్రవర్తించాల్సిన పద్ధతి. అది దేవుడు పెట్టాడు. దేవుని యొక్క కృప నుంచి వచ్చిన విక్టరీ ఎంత తలకెక్కిందంటే, దేవుని ముందు దేవుని యొక్క కట్టడి మరిచి దేవునికి ద్రోహం చేయడానికి ముందుకెళ్ళాడని బైబిల్లో రాసింది. దోషం చేయడానికి అంటే ఈయన ధూపం వేయడానికి వెళ్ళాడు. వెళ్తే ప్రధాన యాజకులందరూ వెళ్ళి అలా చేయకూడదు అంటే ఆయన ఏం చేశాడు చూడండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. నాకు చెబుతావా అని. దేవుడు నీకు తెలుసా, నాకు తెలుసా? దేవుళ్ళో నేను ఎప్పటి నుంచి నడుస్తున్నానో తెలుసా? దేవుళ్ళో ఉండి నేను ఎన్నెన్ని గొప్ప పనులు చేశానో తెలుసా? దేవుడు నన్ను ఎంత ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు తెలుసా అని కోపం వచ్చిందంట. అరే నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే, దేవుళ్ళో ఉంటున్నాడు కదా, దేవుళ్ళో నడుస్తున్నాడు కదా. దేవుళ్ళో నడుస్తున్నానన్న ఫీలింగు, నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి అక్కడ అది గర్వం. ప్రధాన యాజకుడు పోను ఒకడు కాదు, యాజకులందరూ కలిసి వెళ్ళి, నువ్వు తప్పు చేస్తున్నావురా బాబు, ఇది నువ్వు చేయకూడదు, అహరోను వంశంలో వాళ్ళే చెయ్యాలి అంటే నువ్వు నాకు చెబుతావా? నేను ఎవడో తెలుసా? 16 సంవత్సరాలకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని రాజుని చేస్తే 16 సంవత్సరాల నుంచి శత్రువులందరిని ఓడించి అన్ని ఏరియాస్లో దేవుడు కృపలో నేను నడుస్తున్నాను, నేను రాజు, నువ్వు నాకు చెబుతావా అన్నాడు. చాలామందికి వాళ్ళకుండే దైవికమైన స్థితిని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి తగ్గింపు గుణం రాకుండా గర్వం వస్తుంది. కోపం వచ్చింది. ఉట్టి కోపం కాదు, అక్కడ ఏమైందంటే రౌద్రము కలిగానే ఉంది. రేజ్ వచ్చిందంట. అంటే నువ్వు నాకు చెప్పేంత రేజ్, కోపం వేరు, ఆ రౌద్రం వేరు. ఆ రేజ్ వచ్చినప్పుడు అంటే ఆవేశంతో కూడుకున్న కోపం, అది మైండ్ పని చేయనంత కోపం. అది అంత కోపం ఎందుకు వచ్చింది? చేస్తున్న తప్పుని చూపించినందుకు వచ్చింది. దేవుని యొక్క హృదయానుసారుడని అభిషేకంలో దేవుని అభిషేకాన్ని పొందుకున్న దావీదు కోర్టులో కూర్చునుంటే సభాముఖంగా నాతాను వచ్చి నువ్వు తప్పు చేసావని ఏళ్ళు చూపిస్తే
మోకాళ్ళేసి ఏడ్చి ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ గర్వం ఏంటి? ఇది అంటే చాలామంది సేవకులకి దేవుళ్ళు కొంతకాలం నడుస్తున్న తర్వాత మనుషులకి తెలియకుండా ఎక్కేస్తుంది. ఇది రుచి చూస్తాం నేను కరెక్ట్ చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది మనకి. నేను ఎదవనైనా కానీ దేవుడు క్షమించి ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడిస్తున్నాడన్న ఆలోచన పోయి, నాలో ఏదో ఉంటే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, మిగతా వాళ్ళు ఎవరిని వాడుకోవట్లేదు అని ఉండే పిచ్చి భ్రమలో గర్వం కళ్ళు నెత్తికెక్కేస్తాయి. అందుకే కదా వెర్రివారిని, బలహీనుని, నీచుల్ని, తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నికని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడిస్తాడు. దేవుడి జ్ఞానం మీకు అవసరం కాబట్టి ఆయన కృపను బట్టి ఈ నోటిని వాడుకుంటాడు. అంతే కదా. అంత మాత్రాన నేను ఏదో అన్న ఫీలింగ్ వస్తే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. నాకేదో కొంచెం దేవుడి గురించి తెలిసిందంటే ఎవరు బయలుపరిస్తే తెలిసింది? దేవుడు బయలుపరిస్తే తెలిసింది. నాకు తెలిసింది కదా మీకు తెలియలేదు అని నేను ఫీల్ అయితే, కోప్పడితే దాన్ని బైబిల్ ఏమంటుంది తెలుసా? గర్వం అంటది. చూడండి అక్కడ ఏమైందో. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఇమ్మీడియట్గా ఏం జరిగింది? కృపాకాలం కాబట్టి ఇప్పుడు మనకి అటువంటి పరిస్థితి లేదు. కానీ యేసు ప్రభు రక్తం మన కోసం కార్చాడు కాబట్టి మనకి కృపాకాలం నడుస్తుంది కాబట్టి మన రోజులేదో గడుస్తున్నాయి. కానీ ఇమ్మీడియట్గా ఉజ్జయ నొసటి మీద ఏమైంది? కుష్ఠరోగం. ఇప్పుడు మనకు పెద్ద ఇష్యూ కాదేమో, అప్పుడు ఎయిడ్స్ లాంటిది. ఎయిడ్స్ కంటే భయంకరం. పైగా కుష్ఠరోగుల్ని మనుషులు ఉన్న ప్లేస్లో ఉంచరు, వాళ్ళు వెళ్ళేస్తారు బయటికి. కనబడని ప్లేస్లో వస్తే డ్రెస్ చేసుకొని కవర్ చేసుకోవచ్చేవో రాజు, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడ తీసుకొచ్చాడు. ఇక దాన్ని ఆడ దాచిపెట్టుకోవడానికి లేదు. కనీసం తల్లో వచ్చిన కిరీటం పెట్టుకోవచ్చు. నొసట్ల మీద వస్తే ఏం చేస్తారు? తెలివి నీకు కదరా, నాకుందన్నాడు దేవుడు. చూడండి ఏం చేశాడు. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము కలవాడై ఉండెను కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. చూడండి, ఇంకా ఎన్నటికీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. మనం ఎవరు అన్యుల గురించి లేకపోతే దేవుడు తెలియని వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామేమో, దేవుళ్ళో నేర్చుకుంటున్నాం, దేవుళ్ళు ఎదుగుతున్నాం, దేవుళ్ళో బాగున్నాం అనుకుంటున్నామేమో. కానీ దానియేలును ఒకసారి ఆలోచించండి. 73 సంవత్సరాలు టాప్ పొజిషన్లో ఉండి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండటం అంటే దాన్ని ఆలోచించడానికి మైండ్ పోతుంది. ఈ వీక్ మణికుమార్ గారు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు గర్వం గురించి. విషయం ఏంటంటే, గ్రీకు భాషలో కావచ్చు, హెబ్రీ భాషలో కావచ్చు, గర్వానికి ఒకటే భావం వ్యక్తం చేయబడింది. గర్వం అంటే ఏంటంటే టు బి లిఫ్టెడ్ అప్ అని, ఆర్ టు హ్యావ్ ఎన్ అన్డ్యూ సెన్స్ ఆఫ్ వన్స్ ఇంపార్టెన్స్ ఆర్ సుపీరియారిటీ అని. గర్వం అంటే ఈ ఫీలింగ్ ఉంటుంది చూసారా, నేనేదో కొంచెం స్పెషల్, నాకేదో కొంచెం ఉంది, నాకేదో కొంచెం మంచి ఉన్నాయని కొంచెం సుపీరియర్ ఫీల్ అవుతారు చూసారా, దాన్ని ప్రైడ్ అంటారు. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే దీన్ని ఇంకొంచెం నీట్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ప్రైడ్ క్యారీస్ నాట్ ఓన్లీ ఎ లాఫ్టీ సెల్ఫ్ సెంటర్డ్నెస్. మనం రెండింటిని ఆలోచించాలండి. సెల్ఫ్ సెంటర్డ్నెస్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు. అంటే స్వార్థం వేరు,
ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే నాకు నేనే మెయిన్ అవుతాను. నాకు నేనే మెయిన్ అవడం వేరు, స్వార్థం వేరు. సెల్ఫిష్నెస్ అంటే ల్యాకింగ్ కన్సిడరేషన్ ఫర్ అదర్స్ అని, అంటే ఇతరుల పట్ల ఆలోచన వివక్షణ లేకుండా ఉండటాన్ని స్వార్థం అంటారు. అంటే పక్కనోడు గురించి వాడు పట్టించుకోవడం, ఆలోచించడం. కానీ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే అర్థం ఏంటంటే బీయింగ్ ప్రీఆక్యుపైడ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్ అని, మన గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోవడం. పక్కనోడికి నేను అన్నం పెడితే జనాలు నన్ను పొగుడుతారేమో అని అన్నం పెడితే అది సెల్ఫ్ సెంటర్డ్నెస్ అవుతుంది. నేను తింటా పక్కనోడిని పట్టించుకోకపోతే స్వార్థం అవుతుంది. అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉన్నోడు పక్కనోడికి సహాయం కూడా చేస్తాడు. ఎందుకు? పక్కనోడికి సహాయం చేస్తే నేను సెంటర్ అవుతాను అందరి ముందు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వీధి మూలలో నిలబడి అందరికి వినిపించేటట్టు షో చేస్తా ప్రార్థన చేయబాక అన్నాడు. ఎందుకన్నాడు? అది గర్వానికి గుర్తు. ఎందుకు తెలుసా అండి? అందరిలోకి నేను సెంటర్ అవ్వాలా, అందరిలో అందరు నన్ను చూడాలా. అదే కదా, నేను బాగా పాడటానికి ట్రై చేసి పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనుకోండి స్టేజ్ మీద, దాని అర్థం ఏంటి? అందరు నన్ను చూసి అరే వీడికి ఏదో కొంచెం ఎక్కువ ఉంది, మా దగ్గర ఎవరు లేదు, వీడి దగ్గర ఏదో స్పెషల్ ఉందని చూడాలనే కదా. అదే కదా, దాన్ని సెల్ఫ్ సెంటర్డ్నెస్. అది వేరు, స్వార్థం వేరు. స్వార్థం అంటే నన్ను అందరూ గుర్తించాలా లేదనేది కాన్సెప్ట్ కాదు, నేను ఎవరిని పట్టించుకోను. ప్రైడ్ అనేది ఏంటంటే, ప్రైడ్ క్యారీస్ నాట్ ఓన్లీ ఎ లాఫ్టీ, అంటే గంభీరమైనని, అంటే నేనే అందరిలో గొప్పగా ఉండాలా, నా బిడ్డల్ని నన్నే అందరూ నా ఫ్యామిలీని అందరూ చూడాలా. అందుకే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటే ఎవరికి అందనంతగా విపరీతమైన అలంకారం చేసుకుని బంగారం వేసుకుని, లేకపోతే అందరు నన్నే చూడాలని డ్రెస్ ఎందుకు వేసుకుంటాం తెలుసా? లేకపోతే అటువంటి వస్తువులు ఎందుకు కొనుక్కుంటాం తెలుసా? మన షో ఎందుకు చేస్తాం తెలుసా? అందరిలో మనం కొంచెం స్పెషల్గా. అది గర్వానికి సూచన అన్నాడు. ప్రైడ్ నాట్ ఓన్లీ క్యారీస్ నాట్ ఓన్లీ ఏ లాఫ్టీ సెంటర్డ్నెస్ బట్ ఆల్సో ఏ లైవ్లీ కాంపిటేటివ్నెస్ అగెయిన్స్ట్ అదర్స్ అని. అంటే పక్కన వాళ్ళతో పోలికను పోటీ వచ్చుద్దంట, తత్వం ఉంటుందంట. అంటే నాకు నేనే ముఖ్యుడిని అవ్వడం కాదు, అందరు నన్నే గుర్తించాలనే స్వభావం ఒక్కటే కాదు, అందరు నన్నే గమనించాలి అన్న ఆలోచన ఒకటే కాదు. గర్వం ఏం చేస్తుంది అంటే అందరితో పోటీ పడేటట్టు చేస్తుంట. అది కాంపిటేటివ్నెస్ తీసుకొస్తుంది. ప్రతిదానికి మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ప్రయత్నం చేస్తాం. ప్రతి దాంట్లో ఇంకొకరితో మనం పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకరితో మనం పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే మన గురించే మనం ఆలోచిస్తున్నాము అని దానికి అర్థం. అని ఏమంటాడు? ఇట్ ఈస్ హైలీ క్రిటికల్ అన్నాడు. క్రిటికల్ అంటే అర్థం ఏంటంటే చాలా విమర్శనాత్మకంగా అయిపోతుంది. గర్వానికి ఉండే లక్షణాలు విమర్శ ఎక్కువైపోతుంది. ఎన్వి అంటే కుళ్ళు ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంపేషన్స్, అసహనం ఎక్కువైపోతుంది. ప్రతి దానికి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, కంపేర్ చేసుకుని ప్రతిదాన్ని విమర్శించడం, కుళ్ళుకోవడం, అసహనం ప్రదర్శించడం ఉంటుంది చూసారా, అది ఉంటుంది. ఇదేమవుతుంది తెలుసా? అండ్ దిస్ లీడ్స్ టు యాంగర్, కోపానికి దారితీస్తుంది. చిన్నదానికి కోపం వచ్చేస్తుంది. నన్ను అట్లా అంటారా, నన్ను అట్లా అంటారా అంటే, నన్ను అంటారా అంటే నేను అంటే నాకేదో ఉందనే కదా. నేను అన్నది సెంటర్ అయితేనే నన్ను అంటారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎఫర్ట్లెస్గా అంటే కష్టం లేకుండా ఊరికే కోపం. పాజిటివ్నెస్ అంటే నాది అన్న ఫీలింగ్. దాంతోపాటు నన్ను ఏమన్నా వీళ్ళు ఎక్కువ వాడుకుంటున్నారా అని నన్ను ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారంటే అనుమానాలు. వీడికి ఏం అవసరం ఉండి అడుగుతున్నాడు, ఎటువంటి ఆలోచనతో ఈ మాట అన్నాడు, మైండ్లో ఏం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అన్న అనుమానం వస్తుంది చూసారా. ఆ అనుమానం కూడా గర్వంలో నుంచి వచ్చే లక్షణమే.
అని ఏమంటాడంటే దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అడ్వర్సరీ స్పిరిట్. అంటే సైతాను మన విరోధి ఎవరు? సైతాను యొక్క ఆత్మకి సంబంధించిన లక్షణాలు ఇవి. నా గురించి నేను సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఒక్కటే కాదు, కానీ ప్రతి దానికి పక్కన వాళ్ళతో పోల్చుకుని ప్రతిదాన్ని విమర్శించడం, కుళ్ళుకోవడం, అసహనంతో ఊరికే ప్రతిదాని మీద కోప్పడి నన్నేదో వాడుకుంటున్నారు, నన్ను వాడేసుకుంటున్నారు, నా జీవితాన్ని ఎక్కడో వాళ్ళ ఉపయోగం కోసం వాడుకుంటున్నారనే అనుమానంలో బ్రతుకుతుంటారు. బైబిలు గర్వాన్ని చాలా భయంకరంగా ఖండిస్తుంది. టెస్ట్ మనీ అనే మాటతో మొదలుపెట్టి గర్వంలోకి వచ్చాను ఏంటని అనుకుంటున్నారు కదా. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అహంకారము, సెల్ఫ్ సెంటర్డ్, అది ఆరగన్స్. ఏమవుతుంది అంటే బైబిల్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా కనిపిస్తాయి. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు చూడండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటే అర్థం ఏంటి? మీలో ఏదన్నా మంచి కనిపిస్తుంది అంటే అది నా నుండి మీకు అబ్బిందే కానీ మీలో ఎవడికి ఏ సీను లేదు అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీకు ఏదన్నా ఇప్పుడు నాలో నుంచి 30% మంచి కనిపిస్తుంది అనుకోండి, రవిగాడిది 0, యేసు ప్రభుది 30. నాలో 50 కనిపిస్తే రవిగాడిది 0, యేసు ప్రభుది 50. నాలో 80 కనిపిస్తే రవిగాడిది 0, యేసు ప్రభుది 80. నాలో 100 కనిపిస్తే రవిగాడిది 0, యేసు ప్రభుది 100. మొదటి నుంచి చివరి దాకా రవిగాడి దగ్గర ఉండేది ఏంటి? ఆ 0 తప్పితే. కొన్నిసార్లు 0 కంటే ఇంకా పతనమైన స్థాయి తప్పితే నా బలీనతలో ఆయన బలం పరిపూర్ణమైన నన్ను బలవంతుడిగా చూపిస్తున్నాడే తప్పితే మనిషి దగ్గర అతిశయపడటానికి, ఆలోచించటానికి ఎటువంటి కారణం లేదు. క్రైస్తవులకి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ఎక్కువైపోయింది. అదేందండి బార్న్ అగైన్ అని చెప్పారు కదా, అంటే బార్న్ అగైన్ అనేది బాటమ్ ఆఫ్ ది లిస్టులోకి వెళ్ళిందంట. అంటే లిస్టులో ఫస్ట్ కింద ఎక్కడ అట్టడుగున బార్న్ అగైన్ అని ఉంటుంది. పైనుండే వాళ్ళకుండే ఆలోచనలు, ఆశలు, కోరికలు, వాళ్ళకుండే ఇష్టాలు, ఈ లిస్టు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ వాళ్ళని తృప్తిపరిచాయి కాబట్టి, వాళ్ళకి ఏదో నష్టమైపోద్దనో ప్రాబ్లం వస్తుందనో ఆలోచన ఉంటుంది కాబట్టి దేవుడికి సంబంధించిన కింద పెట్టి మిగతా వాటి గురించి విచారించి ఆలోచించడానికి మనిషి ఇష్టపడుతున్నాడు. క్రైస్తవుల్లో తెలియకుండా పెరిగిపోయింది ఏంటంటే ఆధ్యాత్మిక గర్వం. చివరి దినాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. చివరి దినాల్లో దేవుడు ప్రతి శరీరం మీద ఆత్మ కృమ్మరిస్తున్నాడు. చివరి దినాల్లో దేవుడు ప్రతి గాడిదని, ప్రతి కాకిని పిలుచుకుని వాడుకుంటున్నాడు. గాడిదల్ని, కాకుల్ని పిలుచుకుని వాడుకుంటుంటే గాడిదలమి, కాకులు అన్న విషయాన్ని మర్చిపోయి క్రైస్తవత్వంలో కనిపిని డామము, గర్వం పెరిగిపోయింది. డమ్మం పెరిగిపోయింది క్రైస్తవుల్లో. దేవుడు ఇంత చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు అని దేవుడు చేసే దాని గురించి స్టేట్మెంట్లు ఇస్తున్నాం, కానీ దానియేలులాగా నా బుద్ధి ఎంత కరెక్ట్గా ఉంది అని ఆత్మ విమర్శన చేసుకునే క్రైస్తవులు, సేవకులు మిస్ అయిపోతున్నారు. నేను ఈ వాక్యం చదువుతున్నానంటే నేను దీనికి అతీతున్నానో,
నేను ఎవరికి నన్ను విమర్శించాలని చెప్పట్లేదు. దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడిన మాటని నేను మీతో మాట్లాడుతున్నాను. దీనికి నేను అతీతుడిని కాదు, నేను కూడా దీంట్లో పార్టే. తెలియని కోపం, గర్వం, తెలియని ఆవేశం, నన్ను అంటారా, మమ్మల్ని అంటారా? నేను ఎవడిని? దేవుడు తన మహాకృప ద్వారా ఎక్కడో చెత్త కుండి దగ్గర, రైల్వే పట్టాల దగ్గర ఏరుకున్న గాడిదనో కాకినో రాయనో రప్పనో దేవుడు తన మహాకృపను బట్టి పని చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీ జీవితంలో మీరు ఏదన్నా చేస్తే అది నా నుంచి అయిందే కానీ అది మీ నుంచి కాదు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. మనుష్యుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుని కంచును గణగణలాడును తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని స్థితి అంటే అర్థం ఏంటండి? పక్కనోడి మీద ప్రేమ చూపించకపోవడం అంటే అర్థం ఏంటి? నన్ను నేను ఎక్కువ ప్రేమించుకుంటున్నాను. అరే వీడికి ప్రేమ లేదురా అని ఎప్పుడు అంటాము? పక్క నుండి పట్టించుకోకుండా వాడి కోసం వాడు ఎక్కువ సమకూర్చుకుంటా, అంతే కదా ప్రేమ లేని స్థితి అంటే. అంటే అక్కడ ఏమని రాస్తున్నాడు? నీకు భాషలు వచ్చినా, కృపావరం కలిగి బైబిల్లో ఉన్న మర్మాన్ని మొత్తం, మిస్టరీని మొత్తం చెప్పగలిగే అంత జ్ఞానం ఉన్నా, కొండలు పెకిలించే అంత మామూలు విశ్వాసం కాదు, ఆవగింజైన విశ్వాసం కూడా కాదు, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు వ్యర్థుడివే అంటున్నాడు దేవుడు. ఆలోచన, నీ ప్రేమ పైనున్న దేవుడి మీద, నీ పొరుగువాడి మీద కాకపోతే, దేవుణ్ణి, నీ పొరుగువాడిని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించకపోతే నీ విశ్వాసం పరిపూర్ణమైన వ్యర్థమే అంటున్నాడు దేవుడు. బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా తెలిసినా వ్యర్థుడివే అంటున్నాడు దేవుడు. నేను చాలాసార్లు ఇదే మాట ఎక్స్ప్రెస్ చేశాను. మదర్ తెరీసాకు హోలీ స్పిరిట్ ఉందా, పరలోకానికి వెళ్ళిందని. మనలాగా ప్రసంగాలు నాలాగా చేసి ఉండకపోవచ్చామా? తన గురించి కంటే దేవుడి గురించి, పొరుగువాడి గురించి ఆలోచించింది ఆమె. నాకెంత కొండలేగిలి సముద్రంలో పడే అంత విశ్వాసం ఉన్నా కానీ నన్ను నేను ప్రేమించుకుంటే, బైబిల్లో ఉన్న మర్మాలన్నీ నాకు తెలిసినా కానీ, నేను పెద్ద బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ని, థియాలజిస్ట్ని అయినా కానీ నా గురించి నేను ఆలోచించుకుని నా గొప్పతనం నేను చూసుకుంటే నేను వేస్ట్. దేవదూత భాషలు వచ్చినా, మనుష్య భాషలు వచ్చినా, ప్రవచన వరం ఉన్నా, ఏది కూడా నేను గర్విష్ఠనైతే, గర్విష్ఠి అంటే సింపుల్ మాటలో నా గురించి నేను ఆలోచించుకుని నన్ను నేను ఎక్కువగా చూసుకునేవాడిని అయితే అని. ఎన్ని ఉన్నా ఉద్యోగ పరిస్థితి ఏమైందంటే, అంత గొప్ప జీవితాన్ని జీవించి కుష్ఠరోగం వచ్చి దేవుడి సన్నిధిలో కూడా వెళ్ళటానికి లేకుండా, కుటుంబస్తులతో కూడా కలిసి ఉండడానికి లేకుండా, ఏదో ఒక పక్కన పెట్టిన ఇంట్లో చచ్చిపోయేదాకా అక్కడే బతికాడు. ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం స్టార్ట్ అయింది. ఎటువంటి జీవితం ఎండ్ అయింది చూడండి. ఇర్మియా గ్రంథం చూడండి, 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10, 23, 24. ఇర్మియా 10, 23, 24. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. ఏమంటున్నాడు తెలుసా అండి? అక్కడ
తమ మార్గము నేర్చుకొనుట నరుల వశములో లేదంట. ఎలా జీవించాలో నేను నేర్చుకోవడం ఏ మనిషికి చేత కాదు. ఎలా నడుచుకోవాలో నాకు తెలిసిందంటే అది ఎవరు నేర్పించుండాలి? నాకు దేవుడు నేర్పించాలి. ఎందుకంటే నేను ఎట్లా నడవాలో నేర్చుకోవడానికి నా జ్ఞానం నాకు సరిపోదు. అది అంటున్నాడు ఆయన, యెహోవా తమ మార్గము నేర్చుకొనుట నరుల వశములో, నరుడు వాడికి చేత కాదు. మ్యాన్ కెనాట్ నో హౌ టు వాక్ బై హిమ్సెల్ఫ్ అని ఏమంటున్నాడు? మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు. అంటే నాకు మంచి బుద్ధి ఉందంటే దానికి కూడా కారణం ఎవరు? మంచి బుద్ధిగా ఉండటం కూడా నాకు చేత కాదు. సరైన బుద్ధి కలిగి ఉండటం కూడా నా వశంలో లేదు. సరైన మార్గంలో నడవటం కూడా నాకు చేత కాదు. అది నువ్వు ఇస్తేనే నాకు వచ్చింది. నాలో ఉండే మంచి లక్షణాన్ని జనాలు ఎవరన్నా చూసి గుర్తుపట్టారు అంటే, ప్రవ్వా నువ్వు నాలో పనిచేస్తున్నావు, నేను ఇట్లాంటి వాడిని కాదు, నిన్ను బట్టి నాకు ఆ మాట వచ్చిందని నన్ను నేను తగ్గించుకోవడం నేను దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఎంత బ్యూటిఫుల్ మాట చూడండి, ఇర్మియా రాసింది. నా మార్గం ఏందో నాకు తెలుసుకోవడం కూడా నాకు చేత కాదు అంటున్నాడు. సరిగ్గా ప్రవర్తించే తత్వం నాలో లేదు, నా వల్ల కాదు. నాలో ఎక్కడ మంచి లక్షణాన్ని చూపించగలిగే కొంచెం కూడా మంచితనం నాలో లేదు. నరులు ఎవ్వరికి ఉండదు. అది నువ్వు ఇస్తేనే మనిషి మంచోడు అవుతాడు, నువ్వు నేర్పిస్తేనే వాడు కరెక్ట్గా నడుస్తాడు అని ఆయన ఏమంటున్నాడంటే, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు ప్రభా, నన్ను సరిచేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బ్యూటీ ఉంది చూడండి ఆ ట్రూత్లో. ఏ మాత్రమైన మంచితనం మీలో జనాలు పక్కన గమనిస్తున్నారు అంటే అది దేవుడు నీకు చూపించిన కృప. మీరందరూ రవి బ్రదర్ బాగా వాక్యం చెబుతాడు అని మీకు నా మీద నమ్మకం వచ్చిందంటే స్వతహాగా నా బుద్ధి అది కాదు, నేను అట్లాంటి వాడిని కాదు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ రావడానికి ఎవరు చూపించారు కృప? దేవుడు. నాకు ఆ బుద్ధి ఉందని చెప్పి నేను కొంచెం కాలు రగరేస్తే నాలో ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టే, కానీ అంతకంటే ఇంకేమీ లేదు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. కీర్తనలు 31:22. కీర్తనలు 31:22. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. క్షమించడమ్మా కిందది. ఓకే. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనని ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును, కానీ గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం తీరుస్తాడు. గర్వము, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి, విశ్వాసంతో రక్షిస్తాడు. కానీ విశ్వాసము గర్వము రెండు కలిసి ఉండటానికి మాత్రం అవదు అని సామెతలు 3:3 ఏమన్నాడుదా తెలుసా? చదవండి అమ్మా. సామెతలు 3:3. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించు. దయను సత్యమును, లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అన్నాడు. సత్యము అంటే అక్కడ దేవుడికి నమ్మకంగా విశ్వాసంగా జీవించే లక్షణాన్ని సత్యము అని ట్రాన్స్లేట్ చేయబడింది. కానీ ప్రేమని, దేవుడి దగ్గర నమ్మకంగా బ్రతికే లక్షణాన్ని నీ నుంచి నువ్వు వేరు చేసుకోవద్దు. ఏమంటున్నాడు? వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద. కంఠభూషణంగా ధరించుకోండి, మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. నమ్మకంగా దేవుని దగ్గర ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే నాకేదో ఉందని ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్గా ఏమైపోతామంటే మనల్ని మనం తీసుకెళ్ళి సైతాన్ గాడి పాత్రగా మనమే సైతాన్ గాడికి
అప్పగించుకుంటాం. ఇది ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఇది మొన్న సాధనలో సాగర్ గారు దీన్ని గుర్తు చేశారు. మళ్ళీ ఇంకొకసారి సందర్భం వచ్చింది కాబట్టి దీన్ని చదవడం కొంచెం మంచిది అనిపిస్తుంది. 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొని యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు, నన్ను ఏమనుకుంటున్నారు జనాలంటే, కొంతమంది ఏలియా అని, కొంతమంది అనుకుంటున్నారంటే, మరి మీరేమనుకుంటున్నారంటే 16వ వచనంలో యేసు ప్రభు క్వశ్చన్ అడిగితే, 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు క్వశ్చన్ అడిగితే 16వ వచనంలో పేతురు దానికి సమాధానం చెబుతున్నాడు. ఏమంటున్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, చూడండి, పేతురు ఒక రిప్లై ఇచ్చాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడా? అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే కాని. చూడండి, 17వ అధ్యాయంలో దేవుడు పేతురు గురించి చెబుతున్న మాట ఏంటంటే, ముందు నువ్వు ధన్యుడు అన్నాడు, పరలోకములో ఉన్న తండ్రి అది నీకు బయలుపరిస్తే, అంటే తండ్రే నీకు బయలుపరిచాడు. యూ హ్యాడ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ ఫాదర్ అండ్ యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అన్నాడు. అని 18వ వచనంలో ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన గురించి ప్రవచనం ఇస్తున్నాడా? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే నీకు ఇంకెదురుండదు, నువ్వు చెప్పిన సత్యం మీద నేను సంఘాన్ని కడుతున్నానని ప్రవచనం ఇచ్చి 19వ వచనంలో ఏమంటున్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, అధికారాన్ని ఇస్తాను అని యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడా? నీవు భూలోకమందు దేని సంబంధివో అది పరలోకమందును బంధింపబడు. భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చూడండి, తండ్రి దేవుడు ప్రత్యక్షత ఇస్తే ఆ ప్రత్యక్షతను బట్టి జవాబు చెప్పాడు ఆయన. యేసు ప్రభు ఎంతసేపు పొగిడాడు ఆయన్ని? చాలాసేపు. 3 వచనాలు ఇమ్మీడియట్గా 22, 23 వచనాలు చదవండి. యేసు ప్రభు ఆయన మరణం గురించి చెప్తుంటే పేతురు ఏం చేశాడు? పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది అంటే, యేసు ప్రభు పొగిడితే 2 వచనాల్లో ఏమైపోయాడు మళ్ళీ మనిషి? ఏ నోరైతే దేవుడికి ఉపయోగపడిందో అదే నోరు, అదే నాలుక కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాల తర్వాత ఎవరి కంట్రోల్లోకి వెళ్ళింది? దేవుడు పేతురుని అంటున్నాడు, డైరెక్ట్ సైతాన్ అంటున్నాడు. అంటే సైతాన్ అప్పుడు ఎక్కడున్నాడని? పేతురులో ఉన్నాడు. పేతురులో ఉండి ఆటంకపరచడానికి సైతాన్ ప్రయత్నం చేస్తుంటే ఎట్లా అడ్రస్ చేశాడు తెలుసా? యేసయ్య, సైతానా పక్కకు పో అన్నాడు. ఎందుకు వచ్చి ఉంటుంది ఆ పొజిషన్ ఆలోచించండి. వీళ్ళకి పొద్దాక ఒకటే క్వశ్చన్, దేవుడి రాజ్యంలో గొప్పడేవుడు, దేవుడి రాజ్యంలో గొప్పడేవుడు, టాప్ ప్లేస్ ఎవడికి. యేసు ప్రభు దగ్గర వీళ్ళు పొద్దాక విసిగిచ్చింది అదే కదా శిష్యులందరూ. అట్లాంటి ఆలోచనలతో ఉన్నోళ్ళతో అందరి ముందు యేసు ప్రభు పేతురు వైపు పేలు చూపించి, నువ్వు ధన్యుడివి, తండ్రి నీకు రివీల్ చేశాడు. అప్పుడు దాకా తండ్రి ఎవరి ద్వారా మాట్లాడాడు? యేసు ద్వారా మాట్లాడాడు. కానీ తండ్రే నీకు రివీల్ చేశాడు, నువ్వు ధన్యుడివి, నీ మీద నేను సంఘాన్ని కడతాను, ఇక నీకు ఎదురు ఎవరు లేరు, నీకు తాళాలు చేతులు ఇస్తున్నాను, నువ్వు దేన్ని బంధిస్తే అది బంధిస్తాను, నువ్వు ఏది విప్పితే అది విప్పుతానని చెప్పగానే పేతురు గారికి ఎక్కడ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. అందరిలో నేనేదో కొంచెం మిగతా వాళ్ళకంటే నాకేదో కొంచెం ఉందనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే ఎవడు వశం అయిపోయాడు తెలుసా? సైతాను వశం అయిపోయాడు. ఎంత పెద్ద సేవకుడికైనా ఈ స్థితి తప్పదు. పేతురు గారికే యేసు ప్రభు పక్కనుండే యేసు ప్రభు ఎక్కడ యేసు ప్రభు చేయబట్టుకుని మాట్లాడాడంట.
మీరు ఆలోచించండి. మన కాన్సెప్ట్ ఏంటంటే గొప్ప దేవుడు చేయగానే ఆయనకున్న అనాయింటింగ్లో మనకి ఏదో అయిపోద్దని. అంతే కదా. యేసు ప్రభు చెయ్యి పట్టుకుంటే ఇంకెంత అనాయింటింగ్ ఉండాలా? యేసు ప్రభు చెయ్యి పట్టుకుని యేసు ప్రభుని గద్దించే అంతగా సైతాన్ ఆయనలో దూరాడంటే, అంటే గర్వం నెత్తికెక్కితే, నాకు ఏదో ఉందని నాకు అనిపిస్తే, నువ్వు యేసు ప్రభు చెయ్యి పట్టుకున్నా ఉపయోగంలా. యేసు ప్రభు పక్కనే ఉన్న సైతాను మనల్ని వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ద మోస్ట్ డేంజరస్ ఏరియా అది. నువ్వు సింహాల బోన్లో ఉన్న నువ్వు తప్పించుకోవచ్చు. గమనించండి, అగ్నిలో పడేసినా కానీ దేవుడు నిన్ను కాపాడుతాడు. కానీ గర్భంలో ఉండి యేసు ప్రభు పక్కనే ఉండి ఆయన చేయబట్టుకున్నా కానీ సైతాను చేతిలోకి వెళ్ళటానికి ఆస్కారం. నేను ఎక్కడో లేడినా, యేసు ప్రభు పక్కనే. యేసు ప్రభు చేయబట్టుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే యేసు ప్రభు అనాయింటింగ్లో ఉంటే అనాయింటింగ్లో ఉన్న చేయబట్టుకున్నాడు. అనాయింటింగ్లో ఉన్న చేయబట్టుకున్న నోట్లో నుంచి మాత్రం సైతానే మాట్లాడాడు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ గర్వం వచ్చేసింది, నేనేదో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ప్రాబ్లం వచ్చింది. ఒక్కసారి దానియేలు గురించి ఆలోచించండి. 63 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాలు అంత పొజిషన్లో ప్రపంచంలో ఉన్న టాప్ రాజుల దగ్గర అంత ఫేవర్ని రుచి చూస్తా దేవుడు అన్ని శాస్త్రాల్లో ఆయన్ని గొప్పని చేస్తే, దానియేలు ఆ దేవుడి కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. సింహాల బోన్ల నుంచి దేవుడు తప్పించాడు, కరెక్టే. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 35 దాకేమో తప్పించబడిన వాళ్ళ గురించి రాసింది. అట్లానే కొంతమంది విశ్వాసులు ఉన్నారు. 35 నుంచి చివరి దాకేమో తప్పించబడకుండా చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా రాసింది. పేతుర్ని దేవదూత చెరసాల్లో నుంచి విడిపించి తీసుకొచ్చింది. అలాంటి అపోస్తులు జేమ్స్ అదే చెరసాల్లో ముందు రోజు రాజు ఏం చేశాడు? చచ్చిపోతుంటే అక్కడి నుంచి తీసుకురాలా, రాళ్ళు తీసుకుని కొడతా ఉంటే స్టెఫన్ని దేవుడు రక్షించలే. దేవుడు ఆయన ఇష్టం సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు దానియేలు? తర్వాత ఆయనకి చాలా పని ఉంది. ఆయన రాశాడు కాబట్టి, అవన్నీ చెప్పాడు కాబట్టి మనకి ఈరోజు సెట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. దేవుడు అందుకు ఉంచాడు. అది దేవుడు ఇష్టం. బోన్లో నుంచి బయటకు తీసుకురావాలో బోన్లోనే వదిలేయాలో చచ్చిపోవడానికి దేవుడు ఇష్టం. కానీ దేవుడు కృపను పొందుకుని జీవిస్తున్న మనము మన బుద్ధిని అది కాదు సాక్ష్యం. బోన్లో నుంచి బయటకు తీసుకొచ్చాడనే సాక్ష్యం కాదు. ఎందుకంటే బోన్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు విశ్వాసులు. మరి వీళ్ళ సంగతి ఏందంటారు? అగ్నిగుండంలోంచి బయటకు తీసుకురావడం ఒక్కటే సాక్ష్యం కాదు. జబ్బులు రోగాలు పోవడం, అప్పులు తీరడం ఒక్కటే సాక్ష్యం కాదు. అప్పులైనా కానీ జీవితాన్ని సజీవ యాగాలుగా సమర్పించిన గొప్ప గొప్ప మిషనరీస్ ఉన్నారు. అది కూడా సాక్ష్యమే. కానీ యాక్చువల్ సాక్ష్యం ఏంటి? దేవుడు ఏ స్థితి నాకు ఇచ్చినా, ఎంత స్థితిలో నన్ను పెట్టినా, 73 సంవత్సరాలు ప్రపంచంలో సెకండ్ ప్లేస్లో ఉన్న బైబిల్ రాసింది చూసారా? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినోడు దానియేలని. అది సాక్ష్యం. దాని తర్వాత కింద ఏమని ఉంటుంది? అక్కడుండే ప్రధానులు అధికారులు అందరూ ఈయనలో మనం ఎక్కడ తప్పు కనిపెట్టలేకపోతే వెతికితే ఎక్కడ తప్పు కనిపెట్టలేదు వాళ్ళకి దానియేలులో. అది సాక్ష్యం. ఏమి చేయలేకపోతున్నామని ఒక చట్టాన్ని మార్చడానికి వాళ్ళు అంత ప్రయత్నం చేశారంటే, ఈయన దేవుడిని మనం ఏదైనా చేస్తే తప్పితే ఈయనలో మనం తప్పు కనుక్కోలేమని దేశంలో ఉన్న చట్టాన్ని మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేశారంటే అది సాక్ష్యం. దేవుడి గురించి, దేవుడు చేసిన అద్భుతాల గురించి చెప్పాలి. దేవుడు చేసిన సూచక్రియల గురించి సాక్ష్యం చెప్పాలి. చెప్పకూడదని నేను అంటలా. చెప్పిన తర్వాత జీవితంలో నేను జీవించేటప్పుడు నేను చెప్పిన సాక్ష్యానికి నమ్మకంగా నేను జీవితాంతం బ్రతకాల. అప్పుడు నేను నోటితో చెప్పిన సాక్ష్యానికి జనులు చూసి దాన్ని
ఇది కరెక్టే అని వాళ్ళు చెప్పిన సాక్ష్యం, ఈ రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అది నిజమైన సాక్ష్యం. అట్టని చెప్పి నోరు తెరిచి సాక్ష్యం చెప్పకూడదని కాదు. దేవుడు రక్షించాడు, దేవుడిని స్వస్థపరిచాడని చెప్పకూడదని కాదు, చెప్పాలి. కానీ చెప్పడంతో ఆగిపోకూడదు. చెప్పడం ఒక్కటి కాదు, దానియేలు ఏం చేశాడో నాకు దేవుడు బయలుపరిచాడని చెప్పాడు. ఆ దేవుడు తెలిసిన బిడ్డగా ఆయన జీవితాంతం జీవిస్తుంటే ఈయనలో ఎటువంటి తప్పు లేదని మిగతా వాళ్ళు కూడా ఆయన గురించి, నేను సాక్ష్యం చెప్పాను కరెక్టే, నా గురించి జనాలు ఏం సాక్ష్యం చెప్తున్నారు? నేను దేవుడు ప్రేమ గురించి సాక్ష్యం చెప్పాను. నేను సాక్ష్యం చెప్పింటే దేని గురించి చెబుతాను? నేను పాపిని, ఆయన నన్ను కాపాడాడు. నేను రోగిని, ఆయన నన్ను స్వస్థపరిచాడు. నేను పనికిమాలినోడిని, దేవుడు నన్ను, అది కదా నా సాక్ష్యం. అంటే నేను ఎవరి గురించి సాక్ష్యం చెబుతున్నాను? ఆయన గురించి సాక్ష్యం చెబుతున్నాను. మరి నా సాక్ష్యం ఏంటి? అని ఇడు పనికిమాలినోడు దేవుడిని తెలుసుకున్నాడు, నిజంగానే ఇడు మారాడు. వీళ్ళలో ఎక్కడ పట్టుకోవడానికి నాకు పాయింట్ దొరకట్లేదని జనాలు మన గురించి చెప్పాలి కదా సాక్ష్యం. దేవుడి గురించి మీరు నేను చెప్పేది అందరూ చెబుతారు సాక్ష్యం. సృష్టించిన సృష్టిని ఆలోచిస్తేనే దేవుని యొక్క గుణాతిశయాలు అర్థమైపోతాయని రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో చాలా క్లియర్గా రాశారు. ఎవరు నోరు తెరిచి చెప్పనవసరంలా, ఒక చిన్న పువ్వును చూస్తేనే దేవుడి గురించిన సాక్ష్యం వస్తుంది. అంతే కదా. గోడౌన్లు లేకుండా, చదువు లేకుండా, జీవితం అంతా బ్రతికి ఆహారం తిని బ్రతికే కాకిని చూస్తేనే దేవుడు యెహోవా ఈరే అనే సాక్ష్యం దొరుకుతుంది. మనకైతే ఫార్మస్యూటికల్స్ ఉన్నాయి. దేవుడు ప్రతి సృష్టికి ప్రతి జీవికి కావాల్సిన వాటికి ఉన్న ప్రాబ్లం నుంచి బయటకు రావాల్సిన, మన డిస్కవరీ ఛానల్లో చూస్తున్నా, అదొక పెద్ద కొండ ఉంది. ఆ కొండలో కొన్ని కెమికల్స్ ఉన్నాయి. అది ఫారెస్ట్ ఫార్మసీ అని చెప్పి మెడికల్ షాప్ అంట. ఆ మట్టి తింటే ఈ బర్డ్స్ అన్నిటికీ వాటి లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్ని పోతుంటాయి అంట. చిలకలు వెళ్ళి ఆ రాయిని కొట్టుకుని మట్టిని తింటున్నాయి. చిన్నప్పుడు చెప్పారు, ముంగేసి కూడా పావుతో ఫైట్ చేసిన తర్వాత ఇది చిట్టాకులు తింటుందంట విషం ఎక్కకుండా. దేవుడు యెహోవా ఈరే అని సృష్టిలో ఎక్కడ చూసినా, యెహోవా నిస్సి అని ఎక్కడ చూసినా, ఈ యేసు ప్రభు గురించి దేవుడు గురించి సాక్ష్యం సృష్టిలో ఎక్కడైనా కనిపిస్తుంది. వాళ్ళతో పాటు నేను కూడా చెబుతా సాక్ష్యం. దేవుడు పాపిని నన్ను కాపాడాడు, రోగిని నన్ను బాగు చేశాడు, పనికిమాలినోడిని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఆయన గురించి చెప్పే సాక్ష్యం. నేను చెప్పకపోతే ఏమన్నాడేసా, వీళ్ళు ఆపేస్తే రాళ్ళు ఆరాధిస్తాయి. వీళ్ళు మనుషులు ఆపేసినంత మాత్రం మీరు నన్ను ఏం చేస్తారు? సృష్టి కూడా నన్ను ఆరాధిస్తున్నారు. కానీ అసలైన సాక్ష్యం ఏంటి? నేను ఆయన గురించి సాక్ష్యం చెప్పాను కరెక్టే, కానీ నా గురించి ఏంటి సాక్ష్యం? నా గురించి ఏంటి సాక్ష్యం? ఆ పాస్టర్ గారి గురించి ఆ బ్యాంక్ మ్యారేజ్ ఇచ్చిన సాక్ష్యం నాకు వావ్ అనిపించింది. చేసిన మినిస్ట్రీ మొత్తం ఒక్క ముక్కలో అర్థమైపోయింది నాకు. ఫస్ట్ నుంచి ఆయన ఏం చేశాడో, ఎంత కరెక్ట్ నిలబడ్డాడో. నేను చరిత్ర చదవను అవసరంలా. ఆయన వచ్చి ఆయన క్యారెక్టర్ గురించి ఒక్క 10 మాటలు చెప్పాడు. ఆ 10 మాటలు ఆయన ఎటువంటాడో, ఆయన సాక్ష్యం ఏంటో, ఆ స్థాయికి ఇంకా నేను కూడా ఎదిగానని నేను చెప్పట్లా. కానీ ఇది ఎందుకు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామంటే, ఇది లాస్ట్ డేస్లో బ్రతికే మనకి మార్గదర్శకం కావాలా. 73 సంవత్సరాలు పొజిషన్లో ఉన్నారు. 73 సంవత్సరాల పొజిషన్లో ఉండి మచ్చ లేకుండా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినాడు. పొజిషన్ పోతుంది అని తెలిసి కూడా రాజుగారి శాసనం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయడం ఆపన్నాడు. దేవుని కోసం జీవితాలు పోతే పోయినాయి, సింహాలు నన్ను చీల్చేసినాయి అని చచ్చిపోవడానికి సిద్ధపడినాడు. అది సాక్ష్యం. అది సాక్ష్యం. దేవుడు మనల్ని సింహాల బోర్ల నుంచి తీసుకొస్తాడో లేదా అది ఆయన ఇష్టం. తీసుకొచ్చినా నువ్వు నిజంగా విశ్వాసం అయితే పరలోకానికి వెళ్తావు. తీసుకురాకపోయినా ఎక్కడికి వెళ్తాము? నిజం విశ్వాసం అయితే పరలోకానికి వెళ్తాం. నేను నిజంగా దేవునితో నడిస్తే నాకు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బాగు చేసినా నేను పరలోకానికి వెళ్తాను, చేయకపోయినా నేను, దానికి దీనికి సంబంధమే లేదు. నా కష్టాలు దేవుడి లోకంలో తీర్చినా తీర్చకపోయినా నేను దేవుని ఎదుట
తగ్గి నేను జీవిస్తే, నడిస్తే, సరిగ్గా నడిస్తే, నా కష్టాలు ఈ లోకంలో పోయినా పోయకపోయినా మాత్రం నేను పరలోకానికి అది తీయుడుగా దేవుడు. నా కష్టాలు పోయినా పోకపోయినా ఈ లోకంలో కష్టాలన్నీ పోయినా కానీ లాజరస్ లాగా సమాధిలో నుంచి వెనక్కి తిరిగి వచ్చినా కానీ మళ్ళీ ఏదో ఒకరోజు మళ్ళీ సమాధిలోకి వెళ్ళాల్సిందేగా. మనకి ఈరోజు కష్టం పోతే రేపు పొద్దున కష్టం రాదా? ఈరోజు మనసు విరిగిపోతే రేపు పొద్దున మళ్ళీ విరగదా? దేవుడు ఎన్ని లోకంలో మనల్ని బాగు చేసినా మళ్ళీ అట్లాంటివి మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు చేస్తాడు, చేయడు, అది ఆయన ఇష్టం. ఏది అవసరమో నా ఆత్మకి, నా ఆత్మ జాగ్రత్తగా ఉండటానికి ఏది అవసరమో దేవుడికి తెలుసు. ఆయన తండ్రి కొడుకును బలిచ్చినోడు, మనల్ని ప్రేమించేవాడు, మనకి ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయనకి తెలుసు. కానీ ఆయన ప్రేమ పొందుకున్న నేను ఎలా జీవిస్తున్నాను, నా గురించి జనులు ఏం మాట్లాడుతున్నారు, ఊరికే కోపం వస్తుందా, ఆవేశం వస్తుందా, నాకు ఇది నన్ను అంటారా నేనా అన్న ఫీలింగ్ వస్తుందా, గర్వం ఎక్కడన్నా వచ్చిందేమో. ఉజ్జేలాగా మంచిగానే దేవుళ్ళో మొదలయ్యామేమో, కానీ దానియేలులాగా ఎండింగ్ మంది బాగలేదేమో. ఉజ్జేలాగా ఎండింగ్ బాగలేదేమో, దానియేలులాగా అది చెక్ చేసుకోవాలా. బిగినింగ్ అందరిది బాగానే ఉంటుంది. చర్చ్ ఇప్పుడు మంది స్టార్ట్ అయింది. ఎన్ని 8 సంవత్సరాలైనా ఒక రకంగా స్టార్టింగ్ స్టేజే. నా మినిస్ట్రీది కూడా స్టార్టింగ్ స్టేజే. ఇప్పుడే నన్ను చూసి మీరు అబ్బో అనుకుంటే నా జీవితం ఇక్కడ కాదు. నా సాక్ష్యం ఎప్పుడు వస్తుందంటే, ఆ పాస్టర్ గారిని చూసాం కదా, చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది అని చెప్పారు. అది నిజమైన విశ్వాసి యొక్క జీవితం. ఆ స్థాయిలోకి మీరు నేను ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు. దేవుని ప్రేమ పొందుకున్న తర్వాత, దేవునితో జీవిస్తున్న తర్వాత, సందర్భం వచ్చినప్పుడు నా ప్రవర్తన, నా తగ్గింపు, నా ఆవేశం ఎలా ఉందో పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు. స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నాయన మహల ఎవరు అతీతులం కాదు ప్రభా, మాలో ఎవరు అతీతులం కాదు ప్రభా. మాలో కనిపించే నేనా ఏ మంచి కూడా ప్రభా నేనా మా స్వతహాగా మాకు వచ్చింది కాదు ప్రభా. అది మీ కృపను బట్టి నేనా మేము పొందుకున్నాం ప్రభా. నమ్మకంగా జీవించే బిడ్డలుగా నన్ను మమ్మల్ని మార్చండి నేనా. ఏ మంచి లేని నాలో మంచితనాన్ని నేనా మీరు చూపిస్తున్నారు ప్రభా. నీకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా నన్ను ఉంచండి, మేము వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. నాకేదో ప్రభా, నాకేదో వచ్చని ప్రభా, నాకు మంచి పేరుందని ప్రభా, నాకు మంచి సాక్ష్యం ఉందని ప్రభా. నా ప్రార్థన చేసినప్పుడు మీరు జవాబిస్తారని ప్రభా. అనవసరమైన అతిశయము నాలో మాలో ఎవరికైనా ఉందేమో ప్రభా. ఈ దినం ప్రభా సహాయం చేయండి ప్రభా. మనుషుల మాటలను బట్టి ఊరికినే కోపం వస్తుందేమో ప్రభా. ప్రతిదానికి నేను కంపేర్ చేసుకుంటున్నానేమో ప్రభా. నేను అన్న ఫీలింగ్ నాలో ఇంకేదన్నా ఉందేమో ప్రభా. అది గర్వానికి సూచన అని ప్రభా. ఉజ్జయాన్ని గద్దించినప్పుడు ప్రభా, తన తప్పు తాను తెలుసుకోకుండా కోపం తెచ్చుకున్నట్టు ప్రభా. నేను ఒకవేళ కోపం తెచ్చుకుంటున్నానేమో ప్రభా. నీ సన్నిధికి పనికి రాకుండా త్రోసివేయబడే స్థితిలో ఉన్నానేమో ప్రభా. నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. సింహాల బోనులో నుంచి మమ్మల్ని బయటకు తీసుకురావడం కంటే ప్రభా, 73 సంవత్సరాలు ప్రభా అధికారంలో ఉండి ప్రభా, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండటం పెద్ద సాక్ష్యం ప్రభా. మీరు మంచివారు ప్రభా. మీరు మంచి చేస్తారనేది గొప్ప న్యూస్ కాదు ప్రభా.
చెడ్డవాడు మారి ప్రభా నైనా 73 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా నైనా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడన్న మాట ప్రభా నైనా గొప్పది ప్రభా. అది కేవలం నీ ద్వారానైనా మాకు కలుగుతుందని ప్రభా నైనా